ఎబోలా వైరస్ గురించి మనం తరచుగా పేపర్లో కానీ టీవీలో కానీ చూడడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో ఎక్కువగా అవుట్ బ్రేక్స్ చూస్తున్నాం. ఇది ఒక ప్రాణాపాయ పరిస్థితి అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. దీని గురించి చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. ఎబోలా వైరస్ డిసీజ్ అనేది ప్రస్తుతానికి ఆఫ్రికా కాంటినెంట్లో కొన్ని కంట్రీస్లో స్ప్రెడ్ జరుగుతుంది. సో డొమినిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇట్లాంటి కంట్రీస్లో 2003లోనే అవుట్ బ్రేక్స్ వచ్చాయి. అప్పుడులోనే దాని ప్రాణాపాయ పరిస్థితి, అంటే దాదాపు 2 ప్రాణాపాయం జరుగుతుందని చెప్పి చూస్తున్నాం. సో ఇది ఏంటంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే ఇది మనకి బాడీలీ ఫ్లూయిడ్స్ అంటే మోషన్ నుంచి కానీ, వామిటింగ్స్ నుంచి కానీ, సెలైవా నుంచి కానీ స్ప్రెడ్ అవుతుంది. సో మనకి దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఏంటంటే ఎనీ ఫీవర్ వచ్చినట్టు, వామిటింగ్స్, కడుపులో నొప్పి రావడము, మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. కాకపోతే ప్రాణాపాయ పరిస్థితి. కాకపోతే మనం భయపడాలా అంటే మన భారతదేశంలో ఎబోలా రిస్క్ ఏం లేదు మనకి. బట్ ఇప్పుడు ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఎవరన్నా అటు ట్రావెల్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా మన గుంటూరు నుంచి చాలామందిని చూస్తుంటే అటు సైడ్ టాంజానియా లేకపోతే కెనియా దగ్గర వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి రెగ్యులర్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్స్ వీటి అన్నీ తీసుకోమని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు దాంతోపాటు దీన్ని కూడా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.